నాలో ఒక లోపం గురించి మా ఆవిడ ఎప్పుడు సనుగుతూనే ఉంటుంది అని చెప్పాడు దినకర్. ఏమిటది అని అడిగాడు రాజేష్. అదే గుర్తుకు రావడం లేదు అన్నాడు దినకర్. మతిమరుపై ఉంటుంది అన్నాడు రాజేష్. అవును అదే, ఎలా కనిపెట్టావు అని ఆశ్చర్యంగా అడిగాడు దినకర్. ఏమిటి పిన్నెగారు అంత కోపంగా ఉన్నారు? శ్యామలమ్మను అడిగింది వరమ్మ. ఇవాళ ముచ్చటపడి ఆర్టీసీ బస్టాండ్లో వేయింగ్ మిషన్ ఎక్కి రూపాయి నాణం వేస్తే ఒక్కసారి ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది, కోపంగా అంది శ్యామలమ్మ. నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయలేవు. నువ్వు చేస్తే నీ డ్రైవింగ్ మీద నేను కన్నేసి ఉంచాలి అన్నాడు సుబ్బారావు. ఎందుకు చేయలేను అని అతని భార్య కోపంగా అడిగింది. కారులో చాలా అద్దాలుంటాయి కాబట్టి అని అన్నాడు సుబ్బారావు. అప్పుడే ఊరి నుంచి వచ్చిన ఆమె తన చేతిలో బ్యాగ్ కింద పెట్టి ఇల్లంతా చూసింది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండి ఇల్లంతా శుభ్రంగా ఉంది. బట్టలన్నీ మడతలు పెట్టున్నాయి. ఆమె తన భర్తను కౌగిలించుకొని కన్నీరు కార్చింది. భర్త, ఏమైంది? ప్రయాణం బాగానే జరిగిందా? ఊర్లో నిన్నెవరు ఏమీ అనలేదు కదా అన్నాడు. భార్య నవ్వుతూ, ఇవి ఆనంద బాష్పాలండి. మీకు ఇన్ని పనులు చేయడం వచ్చని నాకు ఇంతవరకు తెలియదు. ఇక నాకు దిగులు లేదు. రేపటి నుంచి నేనొక్కదాన్ని ఈ పనులు చేయనక్కర్లేదు కదా అన్నది. పరీక్షల్లో జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అనే ఓ ప్రశ్న వచ్చింది. అందుకు ఒక విద్యార్థి పూరి అని రాశాడు. వాడి వెనకాల కూర్చున్నవాడు కాపీ కొడుతూ, ఇద్దరం ఒకటే జవాబు రాస్తే దొరికిపోతామని చపాతీ అని రాశాడు. అసలు హైలైట్ ఏంటంటే టీచర్ ఇద్దరికీ రైట్ వేసింది. అదేంటమ్మా అని ఆ టీచర్ని ప్రిన్సిపల్ అడిగితే, రెండింటికి ఒకే పిండి కదండి అంది. శంకరం, ఏమైంది సార్? నన్నెందుకు పిలిపించారు? మా వాడేమైనా అల్లరి చేస్తున్నాడా అని అడిగాడు టీచర్ని. టీచర్, మీ వాడి అల్లరి భరించలేకపోతున్నాం అని చెప్పాడు. శంకర్, 4 తగిలించండి వెధవకి, దెబ్బకి బుద్ధి వస్తుంది అన్నాడు. టీచర్, అది ప్రయత్నించామండి, కానీ కొట్టడానికి చెయ్యెత్తగానే జాతీయ గీతం పాడుతున్నాడు. దాంతో సెల్యూట్ చేయాల్సి వస్తుంది అన్నది టీచర్.